ఇదే పంపిద్దు లోపలి పియా వెళ్ళు, నువ్వు వెళ్ళు లోపలికి వెళ్ళు. ముందు మేము చిన్నప్పుడు ఉండేటప్పుడు ఇక్కడ చిన్న చిన్న రాజుల కోటలు కూడా ఉండేవి అన్నమాట. ఆ బ్రిడ్జికి యువతల మనకు తెలంగాణ అండ్ ఆ బ్రిడ్జికి అవతల మనకి ఆంధ్ర అనమాట. హలో అమ్ము అమ్ము అమ్ము. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వి ఫ్యామిలీ స్టోరీస్. ఈరోజు అయితే మనం మిర్యాలగూడ నుంచి గుంటూరుకి వెళ్తున్నాం. సో మన వాళ్ళంతా మా మామ ఇంకా మా తమ్ముడు నేను వాసి అందరు రెడీగా ఉన్నారు. వియా కూడా రెడీ ఉంది. లగేజ్ అంతా సెట్ చేసినాం. ఇప్పుడైతే గుంటూరుకి స్టార్ట్ అయిపోదాం. మన మిర్యాలగూడ నుంచి గుంటూరు వరకు జర్నీ అయితే ఈ వీడియోలో మొత్తం నేనైతే చూపిస్తాను. గుంటూరు కారంలో మహేష్ బాబు కన్నా నేనే గుంటూరు నుండి మిర్యాలగూడ చాలాసార్లు ట్రావెల్ చేసిన అనిపిస్తుంది. ఆ గుంటూరు కారం సినిమా చూసినాక అన్నిసార్లు ట్రావెల్ చేసిన. లాస్ట్ ఇయర్ అయితే మినిమం ఒక 20 times అయితే ట్రావెల్ చేసిన గుంటూరు నుండి మిర్యాలగూడకి, మిర్యాలగూడ నుంచి గుంటూరుకి బ్యాక్. సో ఈసారి అన్నిసార్లు ట్రావెల్ చేయొద్దని కోరుకుంటున్నా. ఇలా 2 daysకి ఒకసారి కాకుండా అటు ఒక 2 weeks ఈడ ఒక 2 weeks ఉండేటట్టు అయితే ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే లాస్ట్ టైం అయితే మొత్తం ట్రావెల్లోనే సగం జీవితం అయిపోయింది. అండ్ లక్కీలీ మనం కారు కూడా నేర్చుకున్నాం ఆటోమేటిక్ ఇక్కడ. కానీ ఇప్పుడు ఇప్పుడైతే మనం ఫ్రెష్ నుండి స్టార్ట్ చేయాలి మళ్ళీ కార్ నేర్చుకోవడం. సో టైం పడుతుంది. అంతలోపు అయితే కొంచెం ట్రావెల్ తగ్గడమే బెటర్. ఇప్పుడైతే ఇది చింతపల్లి రోడ్డు మిర్యాలగూడలో, ఇది చూడండి. ఆ రోడ్ నుండి అయితే వెళ్తున్నాం. సో ఈ నుంచి బైపాస్ ఎక్కొచ్చు అనమాట, డైరెక్ట్ నేషనల్ హైవే. సో మన మిర్యాలగూడలో 600 మిల్లులు ఉన్నాయని చెప్పిన మా బ్రదర్ వెనకాలే ఉండు. చూడండి మస్తు రెస్టారెంట్స్ అయితే పడ్డాయి. చూడండి, శ్రీ కృష్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ కొత్తగా పడ్డది ఇది. అండ్ ముందరైతే మనకు మద్రాస్ కెఫే, ఇది చూడండి మనకైతే లెఫ్ట్ సైడ్లో మద్రాస్ కెఫే బాగుంటుంది. మంచిగా ఈవినింగ్ అలా ఫ్రెండ్స్తో హ్యాంగ్అవుట్ చేసుకోవచ్చు. అండ్ దాని ముందరే మనకు SSS ఫిల్టర్ కాఫీ అయితే ఉంటుంది. ఓ తీసేసిరా దాన్ని? మా వాడు రోజు పోయేటోడు బిల్లు కట్టలేదేమో అందుకని తీసేసిండు. ఓకే, ఇదంతా మూసేసిరంట. ఇప్పుడు లాస్ట్ టైం పోయినాం మానే. చూడండి మనకు రైట్ సైడ్లో అయితే విట్రోస్ మల్టీప్లెక్స్ వచ్చింది. మన మిర్యాలగూడకు ఒక క్రేజీ థియేటర్ కావాలని కోరుకున్నాం చాలా రోజుల నుండి. సో మనకైతే ఆ థియేటర్ వచ్చేసింది. హిట్ 3 పోదామంటేనేమో మనకు టైం కుదరలేదు, మన పోరగాళ్ళు బిజీగా ఉన్నారు. సో అందరికి పెళ్ళిళ్ళు కాకముందు ఊకనే వచ్చేది థియేటర్లకి. పెళ్ళిళ్ళైనాక రమ్మన్నా రావట్లేదు. ఇంకేం చేస్తాం, అట్లా మారిపోయారు. అట్లా మమ్మల్ని మార్చింది మాత్రం మా వినయ్ బాబే. ఈ విలేజ్ వచ్చేసరికి గూడూరు. ఎగ్జాక్ట్లీ మన మిర్యాలగూడ నుంచి అయితే మనకు ఒక 2 kilometers సారా, ఎగ్జాక్ట్లీ 2 kilometersలో అయితే ఉంటుంది మన ఈ గూడూరు ప్లేసు. ఇప్పుడైతే మనం దామర్చల్లకు వచ్చినాం. సో బార్డర్కి ఒక 20 kilometers యువతలు ఉంటుంది దామర్చెల్ల. ఇక్కడనే యాదాద్రి పవర్ ప్లాంట్ అయితే పడింది. సో అది చాలా ఫేమస్ అయింది. ఎలక్ట్రిసిటీ జనరేట్ అయిద్దంట వయా థర్మల్ ఎనర్జీ. సో వాటర్తోని కాదు, థర్మల్తోని. సో ఇప్పుడైతే మనం వాడపల్లి వచ్చినాం. సో ఇక్కడనే మనకు ఆంధ్ర బార్డర్ ఉంటుంది. ఆ రైట్ సైడ్లో మనకు కనిపిస్తుంది కదా, అది రాశి ఫ్యాక్టరీ, చాలా ఫేమస్ ఇక్కడ. నేను 4th 5th క్లాస్ ఇక్కడనే చదివిన. అక్కడ విష్ణుపురం అని ఉంటుంది, అక్కడ రాశి హై స్కూల్ అని ఉంటుంది విష్ణుపురంలో. ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్ అందరికీ అక్కడ స్కూల్ ఆడనే ఉంటుంది. ఆ స్కూల్లోనే మనం చదివినాం నా 4th 5th క్లాసు. ఈ వాడపల్లి మాత్రం అప్పటి నుంచి సేమ్ ఉంది, ఒక 20 years నుంచి సేమ్. కొంచెం డెవలప్మెంట్ అంత ఫాస్ట్గా కావట్లేదు. మేబీ బార్డర్ ఏరియాస్ కొంచెము స్లోగా ఉంటాయి అనుకుంటా డెవలప్మెంట్. సో ఈ వాడపల్లి మాత్రం అంతే ఉంది. ఈ వాడపల్లిలో మాత్రం ఒక శివాలయం ఉంటుంది, చాలా చాలా ఫేమస్ ఆ శివాలయము. మీకు ఒకవేళ టైం ఉంటే ఆ శివాలయంని మాత్రం మిస్ అవ్వకండి. కృష్ణానది ఒడ్డునే ఉంటుంది ఆ శివాలయము. కుదిరితే నేను కూడా ఒక వ్లాగ్ చేస్తాను తొందరలోనే. ఇటు కనిపిస్తుందిగా వాడపల్లి, ఇంతకుముందు దీన్ని వజీరాబాద్ అని కూడా అనేటోళ్ళు. సో ఇది మన ఎంట్రన్స్ వాడపల్లికి. ఇక్కడనే మనకు మూసి అండ్ కృష్ణా నది కూడా కలుస్తాయి అన్నమాట. ఆ సంగమాలు రెండు నది సంగమాలు ఇక్కడనే కలిసి విజయవాడ సైడ్కి వెళ్ళిపోద్ది కృష్ణా నది. ఇంతకుముందు మేము చిన్నప్పుడు ఉండేటప్పుడు ఇక్కడ చిన్న చిన్న రాజుల కోటలు కూడా ఉండేవి. ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు. చాలా ఇయర్స్ బ్యాక్ నేను 2002 ఆ టైంలో అయితే ఇక్కడ చదువుకున్నా 4th 5th క్లాస్. ఇంకా ముందర కనిపిస్తుంది కదా అన్న, ఇది ముందర కనిపించేదే మన బార్డర్. ఒక బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. ఆ బ్రిడ్జ్కి యువతల మనకు తెలంగాణ అండ్ ఆ బ్రిడ్జ్కి అవతల మనకి ఆంధ్ర అనమాట. ఇప్పుడైతే మీకు చూపిస్తా చూడండి.
ఇక్కడ మనకైతే కొంచెం ఇటు సైడ్ ఏమో తెలంగాణ పోలీసులు ఉంటారు అండ్ అటు సైడ్ ఏమో ఆంధ్ర పోలీసులు ఉంటారు. చిన్నప్పుడు మా డాడీ ఇక్కడ పనిచేసేటోడు, అప్పుడు ఒకసారి తీసుకొచ్చి నీకు కృష్ణా రివర్ చూపిస్తా, బ్రిడ్జ్ చూపిస్తా అని లోపల పడేసి మళ్ళీ ఇది చూడండి, ఇదేమా దంగల్ సినిమాలో సో ఇదే మన ఇది చూడండి కృష్ణా నది, కృష్ణా రివర్ అని కనిపిస్తుంది కదా. నాకు తెలిసి మొత్తం ఎండిపోయి ఉంటుంది, ఇది సమ్మర్ కదా. ఉందా? బాగానే ఉందంట. ఇది చూడండి ఇదే బ్రిడ్జ్. సో ఇదే మన బార్డర్ బ్రిడ్జ్. ఇది చూడండి వాటర్ బాగానే ఉంది. ఇది చూడండి అవి ఏంటంటే డెక్కన్ అండ్ పెన్నా ఫ్యాక్టరీస్, ఇటు మొత్తం ఫ్యాక్టరీస్ ఉంటాయి, సిమెంట్ ఫ్యాక్టరీస్. ఇది చూడండి ఇప్పుడు చాలా ఎక్స్పాండ్ చేశారు బ్రిడ్జ్ని అయితే. సో ఇక్కడైతే మనకు చెకింగ్ ఉంటుంది. ఇక్కడ ఇటు ఇదంతా ఆంధ్ర పోలీసు ఏరియా. సో మన తెలంగాణ దాటేసినాం ఇంకా. సో ఇక్కడ ఆంధ్ర పోలీసులు చెక్ చేసేటోళ్ళు. ఏంద్రా ఇప్పుడు ఏం లేదేంద్రా చెకింగ్. సో అది చూడండి లారీలను అయితే చెక్ చేస్తారు. అవునా? సో ఆంధ్రాలోకి ఎంటర్ అయిపోయినాం, అఫీషియల్లీ మనం ఆంధ్రాలోకి ఎంటర్ అయిపోయినాం. పల్నాడు జిల్లా. మనమైతే ఇప్పుడు ఫస్ట్ దాచేపల్లి, తర్వాత పిడుగురాల, తర్వాత ఏందిరా నరసరావుపేట, దాని తర్వాత మనం గుంటూరుకి అయితే వెళ్ళిపోతాం. వాళ్ళ బాబాయ్ ముక్కు కొరుకుతుంది. వియా బాబాయ్ ముక్కు కొరుకు, బాబాయ్ ముక్కు కొరుకు. ఇది కనిపిస్తుందిగా, ఇది మన దాచేపల్లి. ఈ దాచేపల్లి మనకి తెలంగాణ దాటగానే వచ్చే ఫస్ట్ బిగ్ టౌన్ దాచేపల్లి. ఇక్కడనే ఉండేటోడా నవీన్ గారు ఇంతకుముందు? ఇది చూడండి, ఇంతకుముందు మన డాడీ ఎప్పుడు అడిగిన ఎక్కడున్నావు అంటే దాచేపల్లి పిడుగురాల అనేటోడు. టౌన్ పెద్దదేరా దాచేపల్లి, పెద్దనే ఉంది. నాకు తెలిసి ఇది సెంటర్ అనుకుంటా, టౌన్ సెంటర్ ఇది. మొత్తం అన్ని బస్సులు ఆటోలు అన్నీ ఈయన ఆగినాయి. ఇది చూడండి. ఓ ఆమె కూడా దాచేపల్లేనా? మనం పెళ్ళికి పోయే ముందు ఇక్కడనే బ్రేక్ఫాస్ట్ చేసినట్టున్నాం, ఇక్కడనే ఎక్కడున్నాం లెఫ్ట్ సైడ్. కాకపోతే బ్రేక్ఫాస్ట్ అంత బాగాలేదు. ఓ ఇటు సైడ్ నుంచి మార్చాలనా? మన సాగర్ అటు పోవచ్చా ఇప్పుడు? పెద్దవరా ఓకే ఓకే. ఈ ముందర కనిపిస్తుంది పిడుగురాల బైపాస్. ఇంతకుముందు అయితే మనం పిడుగురాల సిటీ నుండి పోవాలి, కానీ ఇప్పుడైతే బైపాస్ వేసారు. చాలా బాగుంది, మంచిగా మనకు సిటీలో పోవాల్సిన అవసరం కూడా లేదు. నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఇది కడుతుండే, ఇప్పుడైతే ఫినిష్ అయిపోయింది ఫుల్గా. చూడండి అసలు నాన్ స్టాప్ హాయిగా కొట్టేయచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే మిర్యాలగూడ నుంచి గుంటూరు పోయేటప్పుడు అదేందమ్మా సత్తెనపల్లి పోతేనేమో రోడ్డు బాగాలేదు, ఇంకా బాగా చేయలేదు అది. సో ఇంకా మనం నరసరావుపేట అలా పోవాల్సి వస్తుంది ప్రతిసారి. ఒక 25 కిలోమీటర్స్ ఎక్కువైనా మనం నరసరావుపేటని ప్రిఫర్ చేయాలి, ఎందుకంటే అక్కడ రోడ్ బాగుంది. ఆ సత్తెనపల్లి అయితే ఫుల్ గుంతలు ఉంటాయి, అసలు పోవడం పిచ్చ కష్టం మనకి. వస్తుంది కదా, ఇదే మనకు నరసరావుపేట వే అనమాట. ఇప్పుడైతే మనం ఈ హైవే నుంచి ఇటు వెళ్ళిపోవాలి. సో ఇటు నుంచి నరసరావుపేట అయితే పోవచ్చు. ఈ రోడ్డు కొంచెం బెటర్ ఉంటుంది ఆ సత్తెనపల్లి కన్నా. అమ్మో ఆ సత్తెనపల్లి రోడ్ అయితే మనం భరించలేము. ఇక్కడైతే మేము మ్యాంగోస్లో చాలా ఘోరంగా మోసపోయినాం 2024లో. నేను మా తమ్ముడు గారు గుంటూరు నుంచి వస్తుంటే ఇంకో ఈ మ్యాంగోస్ మోసం చేసారు మమ్మల్ని. రసాలు కాదురా నాయన, డబల్ రేట్ చెప్పిండు. 10 కేజీలకి 10 కేజీలు 3,000కి ఇస్తా అన్నాడు. ఇక్కడనే ఇంకా ఆ దెబ్బకు మళ్ళీ మ్యాంగోస్ ఎప్పుడు తీసుకోలే భయమేసి. ఎంత ఈజీగా మోసం చేసిర్రు అనుకున్నాం. మళ్ళీ వేరే వాళ్ళని అడిగినాం, ఎంత అంటే కేజీ 150గా అన్నాడు. 350కి ఇచ్చిండు మాకు. మళ్ళీ 5 కేజీలు తీసుకున్నాం. నరసరావుపేటకి అయితే వచ్చినాం. చూడండి ట్రాఫిక్ ఫుల్ ఉంది. ఇది ఒక్క రోడ్డు కొంచెము చిన్నగా ఉంటుంది, ఇది టౌన్ సెంటర్ అనమాట. సో చాలా ట్రాఫిక్ ఉంటుంది.
వన్స్ ఈ రోడ్ క్లియర్ అయితే మనం మంచిగా జూమ్ జామ్గా మనం గుంటూరుకి అయితే వెళ్ళిపోవచ్చు. మా డ్రైవర్ మామ చూడండి మామూలుగా లేదు. అంటే డ్రైవ్ చేసిన వాళ్ళకి డ్రైవర్ అనాలి కదరా ఎవరైనా ఆయన. డ్రైవింగ్ చేసిన డ్రైవర్ అనుకుంటా. ఆల్మోస్ట్ 70% దూరం అయితే వచ్చేసినాం. మా లైన్గా 2 hours జర్నీ చేసినాక మధ్యలో ఇక్కడ చెరుకు రసం బండి అయితే కనిపించింది. ఇంకా ఇక్కడ ఆగి చెరుకు రసం అయితే తీసుకుందాం. ఇది చూడండి, ఇవన్నీ కొత్త. ఇది ఏంది చెరుకు రసం మిషన్ కదా ఇది. ఇది బాగుందిరా, పాత మంచి ఈజీ. ముక్కలు చేసి ముక్కలు చేసి అందులో వేస్తే అయిపోద్ది. ఇంకా మన చెరుకు రసం అయితే ఉమ్మేద్దాం. వియా వాట్ డూ నీడ్? ఏం కావాలి? చెరుకు రసం కావాలా వియా? ఐసై చెరుకు రసం తాగుతావు వియా? యు వాంట్ డ్రింక్? బయటకు వస్తుందేమో. బాగుందా? ఫుల్ నచ్చినట్టుంది. షుగర్ కేన్ జ్యూస్ ఎంజాయ్ చేస్తుంది. మావాడు ఇప్పుడే 2 వేసేసిండు. ఇప్పుడు ఎన్ని బఫెల్లోస్ ఉన్నాయో అఫీషియల్లీ మనం గుంటూరులోకి అయితే అడుగు పెట్టినాం. చాలా ఉన్నాయి. కార్లోనే 2 ఉన్నాయి. ఇక్కడ ముందలు చూడు ఎన్ని బఫెల్లోస్ ఉన్నాయో. అఫీషియల్లీ మనం గుంటూరులోకి అయితే అడుగు పెట్టేసినాం. చూడండి, ఇది గుంటూరు స్టార్టింగ్. ఇది ఇంతకుముందు లేవు కదా ఈ లైట్స్. మనమైతే ఇప్పుడు ఎస్విఎన్ కాలనీ పోయే రూట్కి అయితే వచ్చినాం. ఇది ఇంతకుముందు మన వాళ్ళు ఇక్కడనే ఉండేటోళ్ళు, ఇప్పుడైతే విద్యానగర్కి షిఫ్ట్ అయ్యారు. సో స్ట్రైట్కి వెళ్తే విద్యానగర్కి అయితే వస్తుంది. ఇదే ఇటు వెళ్తే మనకి ఎస్విఎన్ కాలనీ. ఇటే కదమ్మా ఎస్విఎన్ కాలనీ. స్ట్రైట్కి వెళ్తే ఎస్విఎన్ కాలనీ వచ్చేస్తుంది. అండ్ ఇటు చూడండి మనకు డిమార్ట్ ఇక్కడనే, ఐటీసీ కోహినూర్ అవన్నీ ఇక్కడనే ఉంటాయి. ట్రెండ్స్ స్ట్రైట్ వెళ్ళిపో. ఐటీసీకి అయితే వచ్చేసినాం. మనమైతే వచ్చేసినాం. ఇదే ఈ లెఫ్ట్ తీసుకోవాలి ఇప్పుడు. కాకపోతే ఏదైనా మంచి రెస్టారెంట్ చూద్దాం. స్టిల్ వీఆర్ సర్చింగ్ ఫర్ ద వెరీ గుడ్ రెస్టారెంట్. ఏమైనా చూడండి రే, నన్ను చూడకండి రా. అల్లుడు అయితే అన్ని నాకే తెలుస్తాయి. గుంటూరు తిరిగి రెస్టారెంట్ తిరిగినారా? అదే అంటే డ్రైవర్ చాలా ఫాస్ట్ తోలడం వల్ల మనం మా మామ ఫాస్ట్ తోలడం వల్ల అనుకున్న దానికంటే ముందే వచ్చేసినాం. సో వీళ్ళకి దగ్గరలో అయితే స్టెమ్ స్కూల్ ఉంది. ఇది చాలా ఫేమస్ ఈ ఏరియాలో. పెద్ద స్కూల్ ఇది. చూడండి ఎంత పెద్దగా ఉందో లోపల. మంచి ప్లే గ్రౌండ్ కూడా ఉంది ఇందులో. చూడండి ఇంటర్నేషనల్ స్కూలా ఇది. చూడండి స్టెమ్ స్కూల్ ముందల బోర్డు కూడా పెట్టారు. అఫిలియేటెడ్ టు సిఐఎస్సి. మనకు ఓన్లీ ఎస్ఎస్సియే తెలుసు, ఇవన్నీ తెలియదు. సిబిఎస్సి, ఎస్ఎస్సి. ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇంకా ఎవరివియా? ఫస్ట్ రాగానే లోపలికి రాగానే వాళ్ళ అక్క కనిపించింది. చార్వి హాయ్. ఎవరిది? ఎవరది? యా కింద కూర్చున్నావు. కమాన్ పైకి వెళ్దామా? కమాన్ లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. ఇదే పంపిద్దు లోపలికి పో. యా వెళ్ళు, నువ్వు వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఎవరు లేరండి. హలో హాయ్. హలో. అమ్మో అమ్మో అమ్మో, చిన్న చిన్న. నా కిందనే ఉంది.
లంచ్ టైం అయితే అయింది. కరెక్ట్ లంచ్ టైంకి వచ్చినాం. బయట తిందాం అనుకున్నాం కానీ బయట మాకేం మంచిగా అనిపించలే. ఇంకా ఇంటికి వచ్చేయమన్నారు. ఇంట్లో రాగానే చూడండి మనకి ఏందిరయ్యి లాలీపాప్స్, చికెన్ మెజెస్టిక్. ఇదేందమ్మా బెట్టు లాలీపాప్? ఇది ఓకే ఓకే బోన్లెస్ బిర్యానీకి ఇచ్చారు, అదే మా దానికి. ఓకే ఓకే పన్నీర్ 65. ఇది గీ మనం తినం కాకపోతే. ఇది డైనింగ్ టేబుల్. ఇదెవరు? సో ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.